క్లియరా ఇట్కి? క్లియర్. స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. సో అసైన్ చేసాము ఇక్కడికి, I1 లోకల్ చేసాము ఇక్కడ. సో ఈ ఈ కాన్ఫిగరేషన్ అంతా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ఇంకా. ఓకే. ఇంకేంటి పెండింగ్ ఉంది? ఏం పెండింగ్ ఉంది? కాన్ఫిగరేషన్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ కదా. లీడింగ్ లెడ్జర్స్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ చేసాము. కంట్రోలింగ్ ఏరియా చేసాము. మేబీ నెంబర్ రేంజెస్ ఉంటాయి, మనము పోస్ట్ చేసినప్పుడు ఆ నెంబర్ రేంజెస్ వెళ్ళి క్రియేట్ చేసుకుందాం. ఓకే. నెంబర్ ఓకే. డాక్యుమెంట్ టైప్స్, నెంబర్ రేంజెస్ ఇంకా పెండింగ్ ఉంటాయి. ఎర్రర్ ఇస్తుంది మనం పోస్ట్ చేసినప్పుడు. సో అప్పుడు వెళ్ళి అది కూడా ఏంటి, ఈ నాన్ లీడింగ్ లెడ్జర్స్ కి, లీడింగ్ లెడ్జర్స్ కి ఉంది డాక్యుమెంట్ టైపు. ఓకే. నాన్ లీడింగ్ లెడ్జర్స్ మాత్రమే చేసుకుందాం. అది ఎక్కడ? ఎందుకంటే ఇప్పుడే చేసేస్తే అన్ని ఏం చేసినామో గుర్తుండదు. లెడ్జర్స్ కాదు, డాక్యుమెంట్, డాక్యుమెంట్ టైప్స్. సో డాక్యుమెంట్ టైప్స్ ఇక్కడ. ఓకే. డాక్యుమెంట్ టైప్స్ లెడ్జర్ నాట్ పర్మిటెడ్, లెడ్జర్ కి నాట్ పర్మిటెడ్. ఓన్లీ మనం I1 I1 కదా చేసుకునింది, I1. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్, నెంబర్ రేంజెస్ ఇచ్చుకోవాలి. ఆల్ ఎస్ఏ కానీ కేఆర్ కానీ. సో ప్రజెంట్ ఎస్ఏ ఏం వద్దులే, లేదంటే తర్వాత చేద్దాము దీన్ని పోస్టింగ్ చేసినప్పుడు. నెంబర్ రేంజెస్ ఇక్కడ, నెంబర్ రేంజెస్ IN. ఓకే. ఈ నెంబర్ రేంజెస్, ఈ నార్మల్ నెంబర్ రేంజెస్ వేరే కంపెనీ కొన్ని నుంచి కాపీ చేసుకున్నాము. ఓకే. కాపీ టు కంపెనీ కోడ్. మనకు ఆప్షన్లు కూడా ఉన్నాయి, వేరే కంపెనీ కోడ్ నుంచి అయినా నెంబర్ రేంజెస్ అన్ని కాపీ చేసుకోవచ్చు. రేంజ్ ఏంటి ఇక్కడ ఇచ్చేసి ఏ కంపెనీ కోడ్ నుంచి ఏది, అవన్నీ ఏం అవసరం లేదు. మనము ఎర్రర్ వచ్చినప్పుడు చేసుకుందాము. మ్మ్. ఏమున్నాయి పెండింగ్? నుంచి గ్రూప్స్ అయిపోయినాయి. మాస్టర్ డేటాస్ లో ఇవి అయిపోయినాయి. ప్రాఫిట్ సెంటర్, ఒక ప్రాఫిట్ సెంటర్, ఒక కాస్ట్ సెంటర్, ఒక ప్రాఫిట్ సెంటర్, ఒక కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. దానికన్నా ముందు, ప్రాఫిట్ సెంటర్ కన్నా ముందు స్టాండర్డ్ ఐఆర్ గ్రూప్స్ హైరార్కీ చేయాలి. క్రియేట్ చేసుకున్నప్పుడే చేద్దాంలే, డైరెక్ట్ గా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంకో పోస్టింగే కదన్నా ఉండేది ఇంకా ఆప్షన్. ఏఈ ఓకే. ఓకే. B54 వచ్చేస్తాను సార్.
అంటే మనం కాస్ట్ సెంటర్ ఇవి లేవు ఇంకా. అదే అదే కంట్రోలింగ్ ఏరియా చేంజ్. మన కంట్రోలింగ్ ఏరియా ఏంటి? ఐఎన్ఏ కదా కంట్రోలింగ్ ఏరియా. ఐజిఎన్ ఎన్జి. ఐఎన్జి. ఎస్. సో ఇక్కడ అడ్మిన్ అనే ఒక కాస్ట్ సెంటర్ లేదు. ఇది డిస్ప్లేలో ఉన్నారు నా మీరు. అందుకనే చూస్తున్నా. జి కేఎస్ కేఎస్ 01. 01. సో వ్యాలిడ్ వచ్చేసి 1.04.2026. నేమ్ వచ్చేసి అడ్మిన్ కాస్ట్ సెంటర్. రెస్పాన్సిబుల్ యూజర్ దీనా. ఓకే. ఓకే. యూజర్ రెస్పాన్సిబుల్, పర్సన్ రెస్పాన్సిబుల్. యూజర్ ఏం అవసరం లేదు, ఇక్కడ పర్సన్ ఒకటి పెడదాం. ఓకే. కాస్ట్ సెంటర్ కేటగిరీ. సో ఇక్కడ కాస్ట్ సెంటర్ కేటగిరీ మనం ఏంటనేది సిస్టమ్ చెప్పాలి. మనది అడ్మిన్ కాస్ట్ సెంటర్. అడ్మిన్ కాస్ట్ సెంటర్ ఏ కేటగిరీ, ఇక్కడ కేటగిరీ వైజ్ ఉన్నాయి ఆల్రెడీ. ఎస్ఏపి ప్రీడిఫైన్డ్ ఇచ్చింటాడు, మనం చేసుకోవాలి ఇక్కడ. అడ్మిన్ డబ్ల్యూ ఉంది నా లాస్ట్. డబ్ల్యూ. ఓకే. హైరార్కీ కాస్ట్ సెంటర్. నేమ్ తోటి. బిజినెస్ ఏరియా అవసరం లేదు, ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలి. సో దీనికన్నా ముందు ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేయాలి. ఓకే. E51. ఓకే. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ వచ్చేసి ఏం ప్రాఫిట్ సెంటర్ ఇద్దాం? ఏం నేమ్ తోటి ఇవ్వచ్చు నార్మల్గా? పీసీ 001 ఇవ్వనా? 1001 అట్లా. లేకపోతే 100 ఇవ్వు గ్రూప్ కి. ఫస్ట్ ఒకటి గ్రూప్ క్రియేట్ చేయాలి కదన్నా. ఏం అవసరం లేదు, డైరెక్ట్ చేసుకోవచ్చు. అవును. 100. ఓకే. నేమ్ PC100. పర్సన్ అర్జున్. ఓకే. డిపార్ట్మెంట్ అడ్మిన్ డిపార్ట్మెంట్. దీనికి ఏం అవసరం లేదండి. అడ్మిన్ ఏం అవసరం లేదు డిపార్ట్మెంట్ కి. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. సో ఇక్కడ PC ERP. ఇది చేసుకొని రావాలి మనం. ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేయాలన్నా. ఇది హైరార్కీ కింద గ్రూప్, ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ తర్వాత గ్రూప్, తర్వాత ఇది కాస్ట్ ప్రాఫిట్ సెంటర్. పాతలో వెళ్తే అన్ని ఒకటే చేయొచ్చు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ కదా. లెడ్జర్. ఇక్కడ కాదు, డాక్యుమెంట్ లో ఉంటుంది. డాక్యుమెంట్ కూడా కాదే. ఇది కదన్నా బయట అవుట్ సైడ్ కంట్రోలింగ్ లోనా? దీంట్లో కూడా చేసుకోవచ్చు. ప్రాఫిట్ సెంటర్ ఉంది కదా. కంట్రోలింగ్ ఏరియా ఉంది. ఓకే. కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ ఆల్రెడీ ఉంటుంది. లాస్ట్ లో ఉంది కదా. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్
సెట్ కంట్రోలింగ్ ఏరియా ఇది కాదు ఎంటర్ప్రైజ్ అదే మాస్టర్ డేటా సో డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ కదా అదే defined in standard has not been defined. అవును అంతేనే కదా కేసీ define KCH1 ఇచ్చాను KCH1 controlling area setting. ఓకే ఇక్కడ హైరార్కీ ఇక్కడ క్రియేట్ చేస్తాం ఇప్పుడు క్రియేట్ చేయండి. ఏంటి కేసీహెచ్ ఓకే ఈ5 ఇది ఓకే కేసీ ఇది ప్రాఫిట్ సెంటర్ కదా పీసీ హైరార్కీ ఇది PCH అని పెట్టేసి PCH అండ్ కంపెనీ కోడ్ పెట్టి ఓకే లోకల్ కరెన్సీ టైప్ ఇక్కడ మామూలుగా 20 తీసుకుంటాము నెలే కరెన్సీ లోకల్ కరెన్సీ టైప్ ఉంటుంది లోకల్ కరెన్సీ యూఎస్డి కదా కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఇక్కడ యాక్టివేట్ ఇండికేటర్ ఓకే ఫైన్ ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ వస్తుందా రాదండి లేదు ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేయాలన్నా ఇంతకుముందు స్క్రీన్ ఓపెన్ చేసిన చూడండి డిఫరెంట్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ గ్రూప్ ఇక్కడ PCG 0010 జిఆర్పి అని పెట్టండి గ్రూప్ IIN సంథింగ్ పెట్టిన మళ్ళీ మనం కనుక్కునేది బాగుంటుంది కంట్రోలింగ్ ఏరియా ఎన్జి ఇలా కంపెనీ కోడ్ NG కంట్రోలింగ్ ఏరియాలో క్రియేట్ చేసుకోవాలి ఓకే సో ఇప్పుడు రావాలి ఇక్కడికి అసైన్మెంట్ ఉందా అసైన్మెంట్ ఎక్కడన్నా ఉందా లేదు అసైన్మెంట్ ఏం లేదు బ్యాక్ వే రావాలంతే ఆ స్క్రీన్ లో నుంచి బ్యాక్ వే రావాలి అంతే జిఆర్పి కదా అది ఓకే హైరార్కీ వస్తుంది ఇది గ్రూప్ వస్తుంది పిసి సిహెచ్ వచ్చింది ఏంది గ్రూప్ ఓకే హైరార్కీనే వస్తుందేమో ఆగదు నాకు గ్రూప్ రావాలి అక్కడ వస్తుంది లేదు స్టార్టింగ్ ఇక్కడ ఇక్కడ హైరార్కీనే చేసాము ఒకటే ఉందాడ సేమ్ లెవెల్ తీసుకొని అక్కడ సేమ్ లెవెల్ తీసుకొని హైరార్కీ దగ్గర దాని కింద గ్రూప్ క్రియేట్ చేస్తే వస్తుంది అక్కడ ఇక్కడ PCH అని ఉంది కదా అక్కడికి వెళ్ళు ఇక్కడ PCH ఇక్కడ HCS ఉంది కదా దానికి క్లిక్ చేసి సేమ్ లెవెల్ తీసుకోండి లేదా లో లెవెల్ చూడండి దాని కింద లో లెవెల్ ఇప్పుడు PC 100 PCG RP అది ఉంది కదా అది ఇక్కడ గ్రూప్
ఇప్పుడు వస్తుంది అక్కడ. మెయిన్ హైరార్కీనే వస్తా ఉంది. ఓకే. ఇప్పుడు వచ్చింది చూడు, రైట్. గ్రూప్. మనం రిపోర్ట్ చూడాలనుకుంటే హైరార్కీ లెవెల్లో చూసుకోవచ్చు డైరెక్ట్ గా. అది బ్యాక్ రా అన్న. ఇంతకు ముందు స్క్రీన్ లో బ్యాక్ రా. ఇది సేవ్ చేసినావా? రైట్. ఇన్యాక్టివ్. సో ఇక్కడ యాక్టివ్ అక్కడ చేయాలి ఇది. ఓకే. సో దీన్ని కాస్ట్ సెంటర్ కి అదేం చేయాలి. కాస్ట్ సెంటర్ డ్రాప్ డౌన్ లోకి వెళ్దాం. బ్యాక్ పే రావాలి. లేదు వస్తుంది. ఓకే. సేవ్. ఓకే. ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్ని. జస్ట్ సిమ్యులేట్ చేసి చూద్దాము. అది బ్యాంక్ వాచింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఓపెన్. ఓకే. అవును, అక్కడ I4 ఇచ్చాం కదా. ఓకే. ఇక్కడ డైరెక్ట్ 1 to 12 పెట్టేసానా అన్న, 2 వచ్చేస్తాయి కదా. 1 to 12 పెట్టేసి అట్లా చేస్తే మనకు ఆ ఎర్రరే రాదు. ఎప్పుడు పోస్టింగ్ చేసినప్పుడు ఎర్రర్స్ రావాలి. మనం పోస్టింగ్ చేసినప్పుడు ఎర్రర్స్ రావాలి. మెయిన్ అది. ఎన్ని ఎర్రర్స్ వస్తే అంత స్ట్రాంగ్ అవుతాం. ఇక్కడ 6th పెట్టాలి కదా దీనికి. ఏది ఇప్పుడు I4 అంటే Jan to December కదా. నేను పీరియడ్ చెప్తున్నా, డేట్ కాదు ఇక్కడ. అక్కడ డేట్ డిఫరెన్స్. నేను పీరియడ్స్ ఏమే ఉంటాయి. ఓకే. ఇదేంటి పీరియడ్? థర్డ్ పీరియడా, ఫోర్త్ పీరియడా? నువ్వు యుఎస్ లో చేసిన ఐఎన్ అదేంటి ఐఎన్ లో చేసిన పీరియడ్ సేమే. ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ సెకండ్ పీరియడ్. డేట్ ఒక లెడ్జర్ మనం Jan to December తీసుకున్నాం కదా. అది పోస్టింగ్ పీరియడ్ నాది. మరి అది ఇదే కదా కంట్రోల్ చేసేదాన్ని. పోస్టింగ్ పీరియడ్ వేరు, డేట్ వేరు. పోస్టింగ్ పీరియడ్ ఇది. పీరియడ్ అంటే చూడు, ఏప్రిల్ లో ఉన్న ఫస్ట్ పీరియడే. ఓకే. అదే యుఎస్ Jan to December దానికి వెళ్తే ఫస్ట్ పీరియడ్ జనవరి. డేట్ చేంజ్ అవుతుంది. పీరియడే కదా. పీరియడ్ ఫస్ట్ పీరియడే. నువ్వు థర్డ్ పీరియడ్ లో పోస్ట్ చేస్తే యుఎస్ కి థర్డ్ పీరియడ్ అనుకో. ఇప్పుడు అంటే మార్చ్ అవుతుంది యుఎస్ కి మార్చ్ అవుతుంది. థర్డ్ పీరియడ్ మార్చ్. సో ఇప్పుడు మనకి క్యాలెండర్, దీనికి నాన్ క్యాలెండర్ ఫినాన్షియల్ తీసుకుంటే జూన్ అవుతుంది. ఎట్లా అలో చేస్తుంది అది? ఓకే. ఇక్కడ జూన్ చేంజ్ చేయాలని ఇక్కడ ఎగ్జాక్ట్లీ 6th తీసుకో. జూన్ కదా ఇది. రైట్. పీరియడ్స్ చేంజ్ చేయమంటున్నావేమో అని. అంటే ఇప్పుడు దీనికి సపరేట్ ఏమైనా పోస్టింగ్ పీరియడ్ వేరేంటి తీసుకున్నాం కదా. యుఎస్ కి మళ్ళీ మరి దీనికి కూడా మనం డిఫైన్ చేయాల్సిందే కదా. 6th పీరియడ్ జూన్ అంటే ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు 6th పీరియడ్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు చేసినారు, వస్తుంది ఇప్పుడు. ట్రై F-02. ఓకే. నేను యుఎస్డితోనే పోస్ట్ చేస్తాను.
ఓకే. 50 15 50 వచ్చేసి 3 సిరీస్ 3 3 ఓకే. 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 యాక్చువల్గా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పేమెంట్ చేయాల్సింది ఇది రివర్స్ రావాలి కదా ఇది. రివర్స్ రావాలి. 40 వచ్చేసి 3 సిరీస్ 50 వచ్చేసి 2 సిరీస్ 2 సో ఇది కరెక్ట్. సో దీనికి మనం ఒక పీసీ ఇచ్చేద్దాము. అమౌంట్ ఇన్ లోకల్ కరెన్సీ ఎంత వచ్చింది అది 89. అమౌంట్ ఇన్ లోకల్ కరెన్సీ నేను 1000 ఏంటి 1 lakh USDs అది INR లో కన్వర్షన్ జరిగింది. ఇప్పుడు ఇది ఎలా కన్వర్షన్ జరిగింది అంటే మన రేట్ ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే OB B8 08 08 లో M ఓకే. ఫ్రమ్ కరెన్సీ వచ్చేసి USD, టు కరెన్సీ వచ్చేసి INR. ఓకే. లేటెస్ట్ వచ్చేసి 9/6/2026 9th మెయింటైన్ చేసినారు. 89 రూపీస్ తో మెయింటైన్ చేశారు. ఒక్క USD తో వచ్చేసి INR ఒక్క 89 రూపీస్. ఒక USD వచ్చేసి 89 రూపాయలు. 89 ఒక USD వచ్చేసి 89 రూపీస్. అది ఇక్కడ కన్వర్ట్ చేసింది. సో ఇక్కడ నేను 1 lakh USDs ఇచ్చా, 89 lakh INR ఇచ్చింది. 1 lakh నుంచి 89 lakh, ఎందుకంటే ఇంటూ 89 వేసుకోవాలి కదా. కరెక్ట్. ఇక్కడ 89 ఒక్క USD వచ్చేసి 89 రూపీస్, 1 into 89 వేసుకోవాలి. అలాగా ఇక్కడ నేను అంతొద్దులే 1 పెట్టుకుంటాను. క్యాన్సిల్ చేసి ఇప్పుడు వచ్చింది లేదు మళ్ళా రాదు. సో ఇక్కడ USD ఇస్తున్నా నేను, అది కరెన్సీ ఎంటరింగ్ కరెన్సీ వచ్చేసి USD ఇస్తున్నా కాబట్టి అప్పుడు డాక్యుమెంట్ కరెన్సీ వచ్చేసి USD అవుతుంది 3. ఇక్కడ వచ్చేసి 1 ఇస్తున్నా. ఓకే. ఇక్కడ లోకల్ కరెన్సీ ఎట్లా ఓకే 1 USDనో పోస్ట్ చేస్తున్నా నేను. 50 వచ్చేసి సిమ్యులేట్ చేస్తే ఇప్పుడు చూడు 89 రూపీస్. 1 USD వచ్చేసి 89 రూపీస్. ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ మెయింటైన్ చేసాం కాబట్టి. అదే నేను బ్యాక్ వచ్చి ఇప్పుడు INR చేస్తా. INR లోనే చేస్తా ఇప్పుడు. త్రీ తీసుకున్నా. ఓకే. 100 రూపీస్ చేస్తున్నా. 100 INR. ఓకే. 50 వచ్చేసి అసెట్ ఇట్లా 100. ఇప్పుడు నా లోకల్ కరెన్సీ నా కంపెనీ కోడ్ కరెన్సీ INR అండ్ నీ పోస్ట్ చేస్తున్నది INR కాబట్టి కన్వర్షన్ ఈ కరెన్సీ చూపించదేమో. ఓకే. ఓకే. అప్పుడు మనం ఇంకొక కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి. ఇంకో కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తే
ఉమ్, నా ఇక్కడ ఒక డౌట్ ఉమ్. నాన్న నా ఉమ్, 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 ఉమ్. సిమ్యులేట్ చేయండి ఒకసారి. సిమ్లెట్ లోనే ఉంది. ఇక్కడ మనకి ఇది ఓన్లీ స్టాండర్డ్ లెడ్జర్ కదా. అవును. ఇప్పుడు సిమ్లెట్ మనము ఇది ఇది నాన్ లీడింగ్ లెడ్జర్ రావాలంటే చూపిస్తుందా ఇక్కడ? అదే పోస్టింగ్ చేసిన ఇప్పుడు తర్వాత క్వశ్చన్. చూపిస్తుంది. పోస్టింగ్ చేస్తే ఓకే. నెక్స్ట్ చూపిస్తుంది. అది. ఓకే. 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 డంప్‌కెళ్ళిపోయా. ఉమ్. జీరో టూ. కరెన్సీ కన్వర్షన్ మనం ఇంకొక దానికి చేయలేదేమన్నా. యుఎస్డి నుంచినా? యుఎస్డి చేసాము, ఐఎన్ఆర్ టు యుఎస్డి చేయలేదు ఒకటి. అవును, చూద్దాం. అదే అందుకే ఇది రాలేదనుకుంటాను. సంథింగ్ ఏదో జనరల్ లెడ్జర్ ఇష్యూ ఉంది. నువ్వు ఎక్కడ చెప్పావు? ఎక్కడ కన్వర్షన్ ఎక్కడ? ఈ కరెన్సీ థింగ్స్ అండర్ స్కోర్ కన్వర్షన్ లో లెడ్జర్ లో ఎక్కడ? మనము కాదు కాదు లెడ్జర్స్ లో కన్వర్షన్ చేసాం కదా, ఓకే, ఒక్కదానికే చేసాం కన్వర్షన్, రెండో దానికి చేయలేదు అనుకుంటా. అలా ఉండదే. సరే, వెళ్ళి చూద్దాం. ఇక్కడ థింగ్స్ అండర్ స్కోర్ లెడ్జర్ లో చెప్పేది. అవునవును. ఇక్కడ మంది ఐఎన్ 0L రెండు ఉన్నాయి కదా, I1 0L. అవును. ఓకే. కంపెనీ కోడ్ వైజ్ ఇది కంపెనీ కోడ్ లెవెల్లో చేసేది, లెడ్జర్స్ లో కాదు. ఓకే. ఈ కంపెనీ కోడ్ ఒకటే, కంపెనీ కోడ్ లెవెల్లోనే కదా కన్వర్షన్ చేసేది, నేను ఇక్కడే లెడ్జర్స్ లో ఇంకొక కాదు. ఇక్కడ నేనేమంటున్నానంటే, అదే ఐఐఎన్ తీసుకొని ఇక్కడ గ్రూప్ కరెన్సీ ఇక్కడ దగ్గర 30 ఉంది కదా, ఆ 30 బదులు మన ఐఎన్ఆర్ కరెన్సీ ఏదైతే ఉందో అది ఇచ్చి ఇంకొకటి పోస్ట్ చేస్తే అవుతుంది కదా అంటున్నా. సేమ్ ఇదే లైన్ ఐటమే, అక్కడ యూఎస్డి బదులు ఐఎన్ఆర్ వస్తుంది. సంఘాల ఇప్పుడు దీన్ని కాపీ చేసుకున్నా, చూద్దాం. కాపీ చేసుకొని ఇంకో కంపెనీ కోడ్ క్రియేట్ చేయమంటావా? కంపెనీ కోడ్. ఓకే ఓకే. ఇప్పుడు కంపెనీ కోడ్ కావాలి నేనేమంటే కదా. కంపెనీ కోడ్ అవునవును. ఎందుకు? మన కాన్ఫిగరేషనే చేయలే. కంపెనీ కోడ్ హ్మ్. కాన్ఫిగరేషనే చేయలేదు కదా. అదే అదే ఇంకొక కంపెనీ ఐఎన్ఆర్ లో చేసుకొని వస్తే సరిపోతుంది ఇక్కడికి. మనకి ఇక్కడ ఐఎన్ఆర్ లో ఇది గ్రూప్ ఆల్రెడీ ఐఎన్ఆర్ ఇది. యుఎస్డినా ఇది? గ్రూప్ కరెన్సీ యుఎస్డి, కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్. నేను వైస్ వర్సా ఇంకొకసారి ఇచ్చే సరిపోతుంది కదా అంటున్నాను నేను. అంటే ఇప్పుడు గ్రూప్ కరెన్సీ ఒక కంపెనీ కూడా క్రియేట్ చేసుకుని అలా వస్తే సరిపోతుందా, లేదంటే ఇక్కడ వైస్ వర్సా ఇచ్చే సరిపోతుందా? ఇక్కడ వైస్ వర్స ఏంది ఇచ్చేయడానికి ఉండదు, ఇంకా ఇంకోటి ఇచ్చేయడానికి ఉండదు. ఆహా. ఇంకోటి సేమ్ ప్లేస్ లోనే ఐఎన్కే ఇంకోటి చేయమంటున్నావు. ఉమ్. ఈ గ్రూప్ కరెన్సీ బదులు ఇంకోటి వేరే ఏమన్నా పెట్టమంటావా? ఉమ్. మన ఇండియా లోకల్ అది కంట్రోలింగ్ కరెన్సీ ఉంది కదా 20, అది ఇచ్చి ఉమ్. ఇక్కడ యుఎస్డి బదులు ఐఎన్ఆర్ వచ్చేది అట్లా. ఇక్కడ సోర్స్ కరెన్సీ 10 వస్తుంది. 10 అది. అక్కడ ఎర్రర్ వచ్చింది.
ఉమ్. కంట్రోలింగ్ ఇప్పుడు ఈ ఏరియా కరెన్సీ కరెన్సీ కన్వర్షన్ యూఎస్డి ఎక్కడి నుంచి వచ్చిందా మనకి? ఎప్పుడైతే మన కంపెనీ కూడా గ్రూప్ కంపెనీ క్రియేట్ చేసామో అక్కడ గ్రూప్ వచ్చింది కంపెనీ కదా. అప్పుడు యూఎస్డి చేస్తే యూఎస్డి వస్తుంది. ఓకే ఓకే, దాన్ని డిలీట్ కం- చేసేసి మళ్ళీ ఎర్రర్ వస్తుంది లేదు ఫస్ట్ లైన్ ఎందుకు ఐటమ్. సేవ్ చేయలేదులే. ఓకే. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఏంటుందో చూసుకుందాం ఒకసారి. కంట్రోలింగ్ 20 ఉంది. ఓకే కిపి. బ్యాక్ వెళ్ళి డబుల్ క్లిక్ చేసినా వస్తుంది. బ్యాక్ వెళ్ళండి, ఇంకో బ్యాక్. ఇప్పుడు దాని మీద డబుల్ క్లిక్ చేయండి, కంట్రోలింగ్ ఏరియా. 30 ఇక్కడ కరెన్సీ టైప్ చూడండి. 30 గ్రూప్ కరెన్సీ యూఎస్డి. ఆ, యూఎస్డినే కదా, సో యూఎస్డినే వచ్చింది. గ్రూప్ కరెన్సీ మనం ఏది ఇస్తే అదే వచ్చింది. ఇక్కడ అదే అదే నేను ఇచ్చాను ప్లస్ కంపెనీ నేను ఇక్కడ నేనేమంటే ఇక్కడ ఐఎన్ఆర్ ఇచ్చేస్తే అక్కడ ఏమన్నా మారుతుందా అని అంటున్నా. ఐఎన్ఆర్ కరెన్సీ 10. కంపెనీ కోడ్ కరెన్సీ ఇవ్వమంటావా? ఇక్కడ ఇచ్చి ఇక్కడ సెట్టింగ్స్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఏంటి జాబ్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు టోటల్ మార్చాల్సి వస్తుందమ్మా సెట్టింగ్స్ అంతా. ఐఎన్ఆర్ ఇలా చేయడానికి లేదు. డూ యూ వాంట్ టు మేక్ ద చేంజెస్ బ్యాక్గ్రౌండ్? నో, బ్యాక్గ్రౌండ్ లో చేంజ్ చేయాల్సి ఉంటుంది. చేసి ఎందుకంటే ఆల్రెడీ యూఎస్డి మనకి లెడ్జర్ అసైన్ అయి ఉంది కాబట్టి అట్లా వస్తుంది. అవన్నీ డిలీట్ చేసుకొని ఇక్కడికి వస్తే ఒకవేళ పాసిబిలిటీ ఉంది. అయినా ఇది ఎందుకు చేంజ్ చేయాలో నాకు అర్థం కాలేదు. అది నాకు ఎందుకు గ్రూప్ చేంజ్ కరెన్సీ నా చేయాలంటే గ్రూప్ కరెన్సీ నేను కంపెనీ ఇప్పుడు గ్రూప్ కంపెనీనే డైరెక్ట్ గా అంతవరకు చేకోకుండా ఓన్లీ కరెన్సీస్ డిఫరెన్సెస్ ఇచ్చేసి, అంటే వైస్ వర్సాలో ఇప్పుడు మనం USD లో ఏమైతే మెన్షన్ చేసినామో అవన్నీ INR కి మెన్షన్ చేసేసి అలా చేస్తే ఏమన్నా వస్తుందా అని అడిగిన. పోస్టింగ్ అది చేసేటప్పుడు రాలేదు. పోస్టింగ్ చేసేటప్పుడు ఐఎన్ఆర్ ఇస్తే సెట్టింగ్స్ అన్ని మార్చుకొని రావాలి కదా ఇక్కడ ఒకవేళ రావాలన్నా కూడా. ఇప్పుడు ఐఎన్ఆర్ రావాలంటే కరెన్సీ కన్వర్షన్ కరెన్సీ కన్వర్షన్ చేయాలంటే మళ్ళీ కంట్రోలింగ్ ఏరియాలో పోయి చేయాలంటుంది కదా సిస్టమ్. చేయాల్సిందే. సో అది పాసిబిలిటీ కాదు. లేదంటే ఇంకో కొత్త కంపెనీ క్రియేట్ చేసుకొని ఒక ఐఎన్ఆర్ లో ఒక గ్రూప్ కరెన్సీ 10 ఇచ్చుకొని అట్లా వస్తే పాసిబిలిటీ ఉంది. ఇట్లా రెండు రెండు చెక్ చేయొచ్చు అప్పుడు. దీన్ని రోల్అవుట్ చేసేస్తేనా గ్రూప్ కంపెనీని కంపెనీ కొట్టు అప్పుడు కంపెనీ కోడ్ అర్థమైపోతుంది. చేసేయచ్చు. అలా చేస్తే తర్వాత అయినా ఇప్పుడు నా మనకి ఆ rollout లో రిక్వైర్మెంట్ దాంతో పని ఏం లేదు కదా. మనం లేదు పోస్టింగ్స్ లేదులే. 2 లెడ్జర్స్ లో పోస్టింగ్ చేయాలా, ఉమ్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చూడాలా, అది మన టార్గెట్. అవును. అది చూస్తాం అంతే. సరే, ఇది ఏందో ఆ ఎర్రర్ ఏంటో వచ్చింది, అది టుమారో చెక్ చేస్తాను ఒకసారి. టుమారో కనెక్ట్ అవుదాం.